సినిమా రూట్ మారుతున్నట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు పెద్ద హీరోలు భారీ సినిమాలే బాక్స్ ఆఫీస్ కి టాలీవుడ్ కి బలమనే టాక్ మారిపోతోంది. వందల కోట్లు పెట్టిన పెద్ద సినిమాలు డిజాస్టర్ అవ్వడం, 2-3 కోట్లతో చేసిన చిన్న సినిమాలు వందల కోట్లు కలెక్ట్ చేయడంతో చిన్న సినిమాలే టాలీవుడ్ కి పెద్ద దిక్కవుతున్నాయా అనే చర్చ జరుగుతోంది. అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటి? చిన్న సినిమాలు పెద్ద హిట్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఈ వారం బిగ్ స్టోరీలో చూద్దాం. పెద్ద హీరో థియేటర్లో కనిపిస్తే బట్టలు చించుకొని మరీ టికెట్లు కొనుక్కునే రోజులు పోయాయి. స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయితే ఎన్నిసార్లైనా చూసేంత ఇంట్రెస్ట్ కూడా పోయింది. ప్రమోషనల్ కంటెంట్లో ఏమాత్రం తేడా వచ్చినా సినిమా రిజల్ట్ ఏంటన్న విషయం ముందే చెప్పేస్తున్నారు జనాలు. అందుకే ఒకప్పుడు బాక్సాఫీస్ కి పెద్ద దిక్కుగా ఉన్న స్టార్ హీరోలు పెద్ద సినిమాల్ని జనాలు గుడ్డిగా నమ్మే సిచ్యుయేషన్ లేదు. ఎందుకంటే చిన్న సినిమాలుగా వచ్చి భారీ సక్సెస్ కొడుతున్న వాటిపైనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనాలు. ఈ మధ్య వరుసగా చిన్న సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లు అవుతున్నాయి. ఆ ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీ అన్న తేడా లేకుండా అన్ని చోట్ల చిన్న సినిమాలు అదరగొడుతున్నాయి. బాక్సాఫీస్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. గతంలో ప్రభాస్, చరణ్, విజయ్ దేవరకొండ, మహేష్ లాంటి స్టార్ హీరోలు కూడా భారీ సినిమాలు చేసి బోల్తా కొట్టారు. 100 కోట్ల బడ్జెట్ పెట్టిన స్టార్ హీరోల సినిమాలకే థియేటర్లలో దిక్కులేని ఈ రోజుల్లో చిన్న సినిమాలు మాత్రం ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తున్నాయి. 100 కోట్ల కలెక్షన్లతో ఇండస్ట్రీలో పెద్ద హీరోలకి షాక్ ఇస్తున్నాయి. వీటిలో లేటెస్ట్ సెన్సేషన్ మిరాయ్ 100 కోట్లు దాటి 150 కోట్ల వైపు పరుగులు తీస్తోంది. దీంతో మిగిలిన చిన్న హీరోలకి కూడా కాస్త ధైర్యం వచ్చింది. ఈ సినిమా సక్సెస్ నా ఒక్కడిది కాదండి. ఈ సినిమా సక్సెస్ కార్తిక్ ఘట్టంనేనిది, ఈ సినిమా సక్సెస్ విశ్వప్రసాద్ గారిది, ఈ సినిమా సక్సెస్ మంచు మనోజ్ గారిది, ఈ సినిమా సక్సెస్ శ్రియా గారిది, ఈ సినిమా సక్సెస్ రితికాది. ఇదిగో ఇక్కడ నుంచి ఉన్నారు చూడండి, మిడ్ నైట్ వారియర్స్, ఒక్కరు కూడా నిద్రపోకుండా చేస్తున్న వీలిది, ముందు రోలో ఉన్న మా డిస్ట్రిబ్యూటర్స్ది, ఎగ్జిబిటర్స్ది, మమ్మల్ని ఆశీర్వదిస్తున్న ఆడియన్స్ది, పర్టికులర్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీది ఈ సినిమా సక్సెస్ అండి. ఇది నాది కాదండి. అంతెందుకు, జస్ట్ 1-2 కోట్ల బడ్జెట్ తో ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చింది లిటిల్ హార్ట్స్ మూవీ. సెప్టెంబర్ 5న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా 2 వారాలు దాటినా సక్సెస్ఫుల్ రన్ తో కంటిన్యూ అవుతోంది. అంతేకాదు, ఇప్పటికే 35 కోట్లు కలెక్ట్ చేసి అప్పటి వరకు మంచి హిట్ ఎంటర్టైన్మెంట్ కోసం వెయిట్ చేస్తున్న బాక్స్ ఆఫీస్ కి కాస్త ఆక్సిజన్ ఇచ్చింది. ఏ ప్రొడ్యూసర్ కన్నా డబ్బులు ఖర్చు పెడతాం అంటే బాధ ఉంటుంది, బట్ ఎంజాయ్ చేస్తూ డబ్బులు ఖర్చు పెట్టేది కొన్ని సినిమాలకు అదృష్టం దక్కుతుంది. ఈ సినిమాకి నాకు అదృష్టం దక్కింది. నిజంగా నా చిన్న పిల్లలు, నా ఇంట్లో పిల్లలకి ఒక బొమ్మలు కొంటే నా డబ్బులతో జేబులోంచి తీసి ఎంత ఆనందపడతానో, ఒక ఇంట్లో ఆడపిల్ల పెళ్ళికి ఖర్చు పెడితే ఎంత ఆనందపడతామో, ఈ సినిమాకి నేను ఖర్చు పెడుతుంటే అంత ఆనందపడుతున్నాను. అంతకన్నా కూడా ఈ సినిమా గురించి ఎక్కువ చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్. ఏమాత్రం పెద్ద స్టార్ కాస్ట్ లేకుండా అప్కమింగ్ ఆర్టిస్టులతో తెరకెక్కిన కోర్ట్ మూవీ స్టార్ హీరోల సినిమాల కంటే పెద్ద హిట్టే అయింది. నాని నిర్మాతగా ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి లీడ్ రోల్స్ లో 4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కోర్ట్ మూవీ 60 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. సినిమా కలెక్షన్ల కంటే కంటెంట్ వైజ్ ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక లాస్ట్ ఇయర్ సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ అయితే పెట్టిన 25 కోట్ల బడ్జెట్ కి 130 కోట్లు కలెక్ట్ చేసి పెద్ద రిలీఫ్ ఇచ్చింది. సిద్ధు జొన్నలగొడ్డ హీరోగా వచ్చిన ఈ సినిమా మీదున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వటానికి కంటెంట్ వైజ్ డిలే అయినా, అనుకున్న దానికంటే కాస్త బడ్జెట్ ఎక్కువే పెట్టినా దానికి న్యాయం చేస్తూ 130 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది ఈ చిన్న సినిమా. I want to congratulate my entire team, మా సినిమా డైరెక్టర్ మల్లిక్, మా సినిమాలో హీరోయిన్ అనుపమ, వీళ్ళందరికీ కూడా మా మొత్తం టీంకి థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ ఇంత ప్రేమ చూపించినందుకు, ఇంత లవ్ చూపించినందుకు. I completely I'm overwhelmed. So thank you so much మా టీంకి అందరికీ. And finally, absolutely yes, టిల్లు క్యూబ్ ఉండబోతోంది. Thank you very much.